హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సీతాకాంత్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాల్లో ఉంటారనమాట. రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోపు శ్రీవల్లి అంటది, ఏంటి ఈ రామలక్ష్మి అక్క ఎలా చేస్తుంది? తన ప్రమాదంలో ఉన్నప్పుడు బావగారు ఆ అభి నుండి రక్షించారు. అంటే తనకి తాళి కట్టిన భర్త కన్నా తనకి ఆ అభియే ముఖ్యమా ఏంటి అని చెప్పేసి అంటది శ్రీవల్లి. ఈలోపు శ్రీవల్లి ఇంకా ఆపే అని అంటాడు సీతాకాంత్. ఏంటి నాన్న సీత ఇవాళ ఇవాళ శ్రీవల్లి అన్నది కరెక్టే, ఇవాళ శ్రీవల్లి అందరూ రేపొద్దు బయట వాళ్ళు అంటారు కదా అని మొదలు పెడుతుంది. ఈలోపు సీతాకాంత్ అంటాడు, ఆపేయమ్మా, రామలక్ష్మి వచ్చిన తర్వాత తెలుసుకుందాం అంటాడు సీతాకాంత్. ఈలోపు అలా కాదు నాన్న అని మళ్ళీ మొదలు పెట్టబోతూ ఉంటుంది శ్రీలత. అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కలుగు చేసుకుని, శ్రీలత ఆగు, రామలక్ష్మి వస్తుంది కదా, అడిగి తెలుసుకుందాం అని అంటాడు మళ్ళీ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. అలాగంటారేంటండి మావయ్య గారు, మీరు ఈ ఇల్లు పరువు ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చాను, ఈ ఇంటి పరువు విషయము అని చెప్పేసి మళ్ళీ మొదలు పెడుతుంది శ్రీలత. ఈలోపు రామలక్ష్మి వచ్చేస్తుంది. ఈలోపు శ్రీవల్లి అంటుంది, రామలక్ష్మి అక్కయ్య వచ్చేసింది అని చెప్పేసి అంటది శ్రీవల్లి. శ్రీలత ఇష్యూ చేసేస్తుంది అనమాట. ఇంకా అవకాశం వచ్చింది కదా, ఇంకెలాగైనా సరే ఈ సిచ్యువేషన్ అవకాశంగా తీసుకుని రామలక్ష్మిని సీతాకాంతని విడగొట్టాలి. లేదు అంటే అభి ద్వారా, అభి ఇలా చేశాడు కదా రామలక్ష్మితోటి, రామలక్ష్మిని రప్పించడం, అది అక్కడి నుంచి తప్పించుకుంది కదా రామలక్ష్మి. ఒకవేళ ఈ విషయం తెలిస్తే వాళ్ళని ఎక్కడైతే అంటే శ్రీలత, సందీప్, శ్రీవల్లిని ఎక్కడైతే బయటికి గెంటేస్తారని దీన్ని అవకాశంగా తీసుకుని రెచ్చిపోతూ ఉంటుంది అనమాట శ్రీలత. ఎక్కడికి వెళ్ళేవే, నాకు అత్తగారు నిన్ను కూతురులా చూసుకుంటున్నాను కదా, అందుకనే నాకు చెప్పాలి కదా నువ్వు, పోనీ నాకు చెప్పలేదు, పోనీ నీ మొగుడు తాళి కట్టిన భర్తకు చెప్పాలి కదా అని దాన్ని పెద్ద ఇష్యూ చేసేస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ఫొటోస్ చూపిస్తాడు సందీప్. ఏంటి ఫొటోస్ ఏంటి అని చెప్పి ఆ ఫొటోస్ చూసి ఇంకా అంటే అభి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోస్ అనమాట. చూసి ఇంకేం చేయాలో అర్థం అవ్వక ఇంకా కింద కూర్చుండిపోతుంది రామలక్ష్మి. అనుకుంటుంది అనమాట, ఇది కావాలనే మా అత్తగారే ప్లాన్ చేసింది ఈ అభిని, అందుకని ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కూడా ఇంక వీళ్ళు నమ్మరు అని అనుకుంటూ ఉంటుంది. అసలు అప్పుడు సీరియస్ అవుతాడు సీతాకాంత్. అభి వచ్చినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు రామలక్ష్మి నువ్వు, ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పు అని అంటాడు సీతాకాంత్. అంటే నేను చెప్దామని అనుకున్నానండి, అంటే మీరు ఎక్కడైతే నాకు దూరం అవుతారేమో అని భయంతో నేను చెప్పలేదు అని అంటుంది. అంటే నువ్వు చెప్పాలి కదా నాతోని, అభి వల్ల నీకు ప్రమాదం ఉందని తెలుసుకునే కదా నేను ఆ రోజు అభిని చితక్కొట్టి నీ ప్రాణాలు కాపాడాను. అంటే ఇప్పుడు నేనేమీ చేయలేనని నీ ఉద్దేశమా, అంటే నన్ను చేతకాని వాళ్ళ చూస్తున్నావా నువ్వు అని చెప్పి అంటాడు సీతాకాంత్. అది కాదండి, అంటే ఏది కాదు, నా కొడుకు అడుగుతున్నాడు కదా సమాధానం చెప్పు, అంటే ఈ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇంకొక తప్పుడు మాటలు చెప్తున్నావా అని చెప్పేసి అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. అంటే అక్కడ ఏంటంటే నువ్వు తప్పు చేశావు, అంటే నువ్వు అభితో కలిసి ఉన్నావు అని అర్థం వచ్చేలాగా, అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ అభితో పెట్టుకున్నావు అని అర్థం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట శ్రీలత. అప్పుడు అంటుంది అనమాట, నువ్వు ఈ ఆస్తి కోసం మమ్మల్ని ఇంటి నుండి ఒకరినొకరిని దూరం చేసేసి ఈ ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నావా అభితోటి అని అంటదనమాట శ్రీలత. ఆ మాటకి కోపం వచ్చేసి చెయ్యెత్తుతుంది రామలక్ష్మి. అప్పుడు వాళ్ళ అమ్మ మీద చెయ్యెత్తగానే సీతాకాంత్ రామలక్ష్మిని ఇలా లాగేసి రామలక్ష్మి మీద చెయ్యెత్తుతాడు. నిన్ను కొట్టాలి ఇప్పుడు నువ్వు చేసే పనికి, కానీ మా అమ్మ ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకోవద్దు అని నాకు నేర్పింది, మా అమ్మ నేర్పిన సంస్కారం, అందుకనే నిన్ను కొట్టట్లేదు అని చెప్పి, సరే ఇంకా నేను ఇప్పుడు చెప్తున్నాను చూడు, దేవతలాగా కొలిచే మా అమ్మ మీద నువ్వు నా ముందే చెయ్యి చేసుకోపోయావు, అందుకనే ఈ రోజు నుంచి నువ్వు నా భార్యాస్థానం కోల్పోయావు అని చెప్పేసి అక్కడి నుండి సీతాకాంత్ వెళ్ళిపోతాడు. ఇంకా అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. అక్కడి నుండి ఇంకా పాపం సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అలస్టన్ అయిపోతాడు. సిరి ఇంకేమీ చేయలేక ఇంక అందరూ వెళ్ళిపోతారు. వెంటనే ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. శ్రీలత నందినికి ఫోన్ చేస్తుంది.
నందిని ఫోన్ చేసి అప్పుడు నందిని ఎత్తి ఏంటి ప్లాన్ సక్సెస్సా అని అడుగుతుంది. ఏంటనుకుంటున్నావు, ఈ శ్రీలత ప్లాన్ వేస్తే సక్సెస్ అవ్వకుండా ఉండదు అంటే చాలా థ్యాంక్స్ అండి శ్రీలత గారు, మీకు చాలా థ్యాంక్స్ అని అంటది సంతోషంతో నందిని. సరే ఇప్పుడు రామలక్ష్మిని అంటే అక్కడ జరిగిన స్టోరీ అంతా కూడా చెప్పొద్దనమాట. నువ్వు నా భార్య కాదు అనే మాట అవన్నీ చెప్పొద్దు, అది మనకి వినిపించదనమాట. సరే నేను చేయాల్సింది చేశాను, కొద్ది రోజుల్లో రామలక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అందుకని మన ఒప్పందం ప్రకారం అనుకునే పనులన్నీ చేసుకోవాలి అంటే ఓకే, మీకేం కావాలో అవన్నీ నేను చేసి పెడతాను అని నందిని అంటది. ఈలోపు ఫోన్ కట్ చేసేస్తుంది. ఈలోపేమో నందిని చాలా సంతోషంగా ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి కాకరపువ్వొత్తులు ఉంటాయి కదా, దీపావళి కాకరపువ్వొత్తులు వెలిగిస్తూ చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడికేమో హారిక వస్తుంది. ఏంటి నందిని అంత సంతోషంగా ఉన్నావు అంటే, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. రామలక్ష్మి నా సీత నుండి విడిపోయి వెళ్ళిపోబోతూ ఉంది, నేను సీతకు దగ్గర అవుతాను. ఈ దగ్గర అవటం కోసమే నేను ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వు అన్నావు కదా హారిక, ఎందుకు అతను నీ మాట వినడు ఎందుకు అని అన్నావు కదా, మనం కొంత టైము ఓపిక పట్టాలి ఈ పని అయ్యే వరకుని. మనం అనుకున్నాం, ఆ పని అయ్యింది, ఇంకా నా సీత నాకు దక్కబోతున్నాడని చెప్పి హారికని పట్టుకుని గిరగర తిప్పేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ శ్రీలతని వాళ్ళ కోడలు శ్రీవల్లి అంటుంది, అత్తయ్య గారు మీరు చాలా గ్రేట్ అండి, ఇంకా ఏంటో అనుకున్నాను మిమ్మల్ని, మీరు వేసిన ప్లాన్లన్నీ మట్టిపాలైపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది. కానీ అత్తయ్య గారు మీరు చాలా సూపరు. మీరు వేసిన దెబ్బ, రామలక్ష్మి జీవితం మీద వేసిన దెబ్బ చాలా గట్టిగా వేశారు. ఇక్కడి నుండి రామలక్ష్మి వెళ్ళిపోతుంది, ఈ ఆస్తంతా మనదే, కంపెనీలన్నీ కూడా మనమే అని అంటది శ్రీవల్లి. అప్పుడు సందీప్ అంటాడు, అవునమ్మా త్వరలోనే మన చేతికి రాబోతా ఉంది ఈ ఆస్తి ఈ కంపెనీలు అని సందీప్ అంటాడు. ఈలోపు శ్రీవల్లి అంటది, మీరు చాలా మంచి విలన్ అండి, మీకు విలన్ అవార్డు ఇవ్వాలి, మాలాంటి అప్కమింగ్ లేడీ విలన్స్కి మీరే మార్గదర్శకం అండి అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది. అందుకనే టైము వస్తుంది, మనం కంగారు పడకూడదు అని చెప్తూ ఉంటాను అని అంటది శ్రీలత. కట్ చేస్తే మంచమే కూర్చొని బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి. అంటే వాళ్ళ ఆయన వాళ్ళ అత్తగారు తప్పుగా మాట్లాడటం, వాళ్ళ ఆయన కొట్టబోతాం అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ టైంలోనే అభిని తనని కర్చీఫ్ మత్తుమందు కలిపి నోటి దగ్గర పెట్టే టైంలో డిటెక్టివ్ దేవానందం రక్షిస్తాడు కదా కన్ను గురిపెట్టి, అది గుర్తు చేసుకుంటుంది ఆ సీన్. సరే ఇప్పుడు అతను ఎక్కడున్నాడో మనం తెలుసుకోవాలి, ఇప్పుడు ఈ నిజం అంతా నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి, ఇప్పుడు ఆ డిటెక్టివ్ దేవానందం ఉన్నాడు కదా అతను ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంటుంది రామలక్ష్మి. ఈలోపు పైన టెర్రస్ మీద అటు ఇటు తిరుగుతూ రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు సీతాకాంత్. అంటే తను ఇద్దరు చేతులు పట్టుకుని ఉన్నవి, అలాగే ఫోన్ చేస్తాడు వాడు, ఎవరు ఫోన్ చేస్తున్నారని వాడు అభి ఫోన్ చేస్తాడు రామలక్ష్మి, ఎవరు ఫోన్ చేశారు అని ఏమో సీతాకాంత్ అడిగితే రాంగ్ నెంబర్ అనడం, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీతాకాంత్. అప్పుడు అక్కడికి వస్తుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు వచ్చి, ఇప్పుడు ఈ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని అక్కడికి వస్తుంది. నాన్న సీత అంటది, ఏమ్మా ఇప్పుడు వచ్చావేంటంటే, నాన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న అంటది. ఏంటమ్మా? ఈ కుటుంబం చల్లగా ఉండాలి, నా బిడ్డలు చల్లగా సంతోషంగా ఉండాలి అని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న అనేసి అంటది రామలక్ష్మి. అత్తగారు అంటే అప్పుడు ఏంటమ్మా అంటే, అమ్మ నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను ఏదో ఒక అనాథాశ్రమంలో జాయిన్ అయిపోదాము అని అనుకుంటున్నాను, మీరు సంతోషంగా ఉండాలి నాన్న సీత అంటది. అంటే అప్పుడు అంటాడనమాట సీతాకాంత్, ఏమని అంటాడంటే, అలాగెందుకమ్మా, నువ్వు ఈ ఇల్లు నీదమ్మా, నువ్వు నీ ఇంట్లోంచి నువ్వెళ్ళడం ఏంటమ్మా, నువ్వు అలా మాట్లాడకమ్మా అంటే, కాదు నాన్న, నువ్వు నా కొడుకువి, నేను నీ కమ్మని, అలాగే రామలక్ష్మి నా కూతురు అవ్వదు కదా, నేను ఎంతైనా అత్తగారినే కదా నాన్న అంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.